స్టేటస్ ఆఫ్ ఉమెన్స్ రీప్రజెంటేషన్ ఇన్ ఇండియాస్ లెజిస్లేటివ్ బాడీస్. రీప్రజెంటేషన్ ఆఫ్ అనే ఒక క్వశ్చన్ లో మోస్ట్ ఇంపార్టెంట్ వర్డ్స్ మనం చెప్పుకోబోతున్నామా. రీప్రజెంటేషన్ ఆఫ్ ఉమెన్ అంటే ది ప్రెజెన్స్ అండ్ పార్టిసిపేషన్ ఇన్ ఉమెన్ ఇన్ వేరియస్ ఇన్స్టిట్యూషన్. ఓకేనమ్మా. ఆ ఉమెన్ పార్టిసిపేట్ అవ్వడం రకరకాల ఇన్స్టిట్యూషన్స్ లో, దాన్ని రీప్రజెంటేషన్ ఆఫ్ ఉమెన్ అంటారు. లెజిస్లేటివ్ బాడీస్ అంటే శాసన సంస్థలు. అంటే లెజిస్లేటివ్ అంటే ఏంటి, మన మన బిగ్గెస్ట్ హైయెస్ట్ లెజిస్లేటివ్ ఏంటి ఇండియాలో, పార్లమెంట్. అలా. అమాంగ్ ది బాటమ్ గ్రూప్స్ అంటే దిగువ సమూహాలలో. నేషన్స్ ఇన్ ది వరల్డ్ అంటే ప్రపంచంలోని దేశాలు. ఉమెన్స్ రీప్రజెంటేషన్ అంటే ప్రెజెన్స్ అండ్ పార్టిసిపేషన్ ఆఫ్ ఉమెన్ ఇన్ వేరియస్ ఇన్స్టిట్యూషన్స్. రకరకాల సంస్థల్లో ఉమెన్ పార్టిసిపేట్ అవ్వడం. లోక్ సభ అంటే లోవర్ హౌస్. ఇండియన్ పార్లమెంట్ లో లోవర్ హౌస్ లోక్ సభ అంటారు. హౌస్ ఆఫ్ పీపుల్ అంటారు లోక్ సభ. స్టేట్ అసెంబ్లీస్ అంటే రాష్ట్ర అసెంబ్లీలు. పంచాయత్ రాజ్ అంటే లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ ఇన్ రూరల్ ఇండియా. లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ అనమాట ఒక పల్లెటూరులో. 1/3 అంటే మూడవ వంతు. సీక్స్ టు ప్రొవైడ్ అంటే అందించడానికి ప్రయత్నిస్తుంది. ఇదమ్మా మోస్ట్ ఇంపార్టెంట్ వర్డ్స్. స్టేటస్ ఆఫ్ ఉమెన్స్ రీప్రజెంటేషన్ ఇండియాస్ లెజిస్లేటివ్ బాడీస్ అనే క్వశ్చన్ లో మీరు ఏ వర్క్ బుక్ తీసుకున్నా ఈ వర్డ్స్ ఉంటాయి. సో ఈ వర్డ్స్ తెలిసి మీరు ఆ క్వశ్చన్ మీకు ఒక క్లారిటీ వస్తుంది, అర్థమవుతుంది. ఓకేనమ్మా. థ్యాంక్ యూ.